అవేర్నెస్ చాలా అవుతున్నారు. దానికి యాక్చువల్గా ఏంటి అంటే చూడరండి, చాలా అంటే చాలా. మా పిల్లోడు ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, అక్షరాలు చదువుతున్నాడు. అంతే, ఒకసారి ఆర్మూర్లో ఎట్లైనా ఒక వెహికల్ పట్టాలి. నిజామాబాద్ జిల్లాలో రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంగా మన జిల్లా ప్రజలకి, స్కూల్ యాజమాన్యాలకి, అలానే తల్లిదండ్రులకి రవాణా శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పిల్లలు స్కూల్ బస్సులు కానీ, స్కూల్ ఆటో కానీ, స్కూల్ వ్యాన్స్ కానీ ఏదైనా యూటిలైజ్ చేస్తున్నప్పుడు పిల్లలు బస్సుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మా శాఖ తరఫు నుంచి మేము వెరిఫై చేస్తున్నాం. అలానే పేరెంట్స్గా మీ బాధ్యత ఏది, యాజమాన్యాలుగా మీ బాధ్యత ఏంటి అంటే, దయచేసి టైం లిమిట్ లోపు మీరు ఫిట్నెస్ చేయించుకోవాలా స్కూల్ యాజమాన్యాలు అయితే. అలానే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో కనుక పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే ఆ బండికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, డ్రైవర్కి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఆటోలో తీసుకెళ్తే ఆటోలోని సేఫ్ గార్డ్స్ ఉన్నాయా లేదా, స్కూల్ బ్యాగులు పెట్టుకోవడానికి పైన ఏమైనా అరేంజ్మెంట్స్ చేశారా లేదా అన్నది ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాలి. అలానే స్కూల్ బస్సు యాజమాన్యాలు ప్రతి ఒక్కరూ కూడా ఆ టైంలోపు, అంటే స్కూల్ మీరు బస్సు యూటిలైజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫిట్నెస్ చేసుకొని రోడ్డు మీదకి తీసుకురావాలి. ఒకవేళ మీరు ఫిట్నెస్ చేయకుండా కానీ రోడ్డు మీదకి బస్సు వచ్చింది అంటే మేము ఖచ్చితంగా సీజ్ చేస్తాము. ఈసారి సీజ్ చేసి బండిని వదిలేయడం ఏమి ఉండదు, ఫైన్ ఏమి మా దగ్గర కాదు. డైరెక్ట్గా మేము ప్రాసిక్యూషన్ స్కూల్ యాజమాన్యంపై, డ్రైవర్పై, ఇద్దరిపై కూడా ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ చేస్తాము. ప్రాసిక్యూషన్ చేసిన తర్వాత ఫర్దర్గా కూడా మీ స్కూల్ రికగ్నేషన్ అనేది కూడా మేము డిఈఓకి లెటర్ రాస్తాం మా దగ్గర నుంచి. దీని పిల్లలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, రోడ్ సేఫ్టీ విషయంలో, వాళ్ళ భద్రత విషయంలోని గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతూ ఎటువంటి ప్రాసిక్యూషన్ అనే యాక్షన్ స్కూల్ పైన, బస్సుల పైన, డ్రైవర్ పైన, యాజమాన్యం పైన, అందరిపైన తీసుకోవడం జరుగుతుంది. దయచేసి యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తించాలి. ఫిట్నెస్ ఉంటేనే మీ బస్సుని రోడ్డుపైకి తీసుకురండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. అలానే డ్రైవర్స్ కూడా 60 ఏళ్ళు పైబడిన ఏ డ్రైవర్ కూడా బండి నడపడానికి వీల్లేదు. దయచేసి చూసుకోండి, మీ డ్రైవరు ఖచ్చితంగా 60 బిలో ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉండాలి. హెవీ వెహికల్ నడపడానికి కావలసినంత ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంటే అట్లాంటి డ్రైవర్నే పెట్టండి. అలానే చిన్నపిల్లలకి సంబంధించి అటెండెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అటెండెంట్ వట్టినే ఊరినే వదిలేసిపోకుండా మీరు అటెండెంట్కి కూడా కొంచెము గైడెన్స్ ఇవ్వాలి. ఎక్కడ బండి ఆగుతుంది, ఎక్కడ పిల్లలు దిగుతున్నారు, ఎలా రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తే ఎలా రోడ్డు క్రాస్ చేస్తున్నారు కూడా మీరు చూసుకోవాలి. అటెండెంట్స్ అందరూ కూడా ఈ విషయాలు ఏది కూడా మా దృష్టికి వచ్చినా, లేకపోతే మా చెకింగ్స్లో దొరికినా కానీ చాలా సివియర్ యాక్షన్ అనేది యాజమాన్యాలపై తీసుకోవడం జరుగుతుంది. మించి ఉన్నా కూడా మేము ప్రాసిక్యూషన్ అనేది ఈసారి పెట్టబోతున్నాం. ప్రతి చిన్న వైలేషన్ అయినా ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా చేస్తాం. యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, స్కూల్ యాజమాన్యాలు అందరూ కూడా ఖచ్చితంగా ఫిట్నెస్ చేసుకోవాలా, పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించొద్దు. డ్రైవర్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ డ్రైవరే ఉండాలి, అటెండెంట్ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిల్లల్ని ఎటు తీసుకెళ్తున్నాం ఏదని, తర్వాత ట్రిప్పులు ఫాస్ట్గా కొట్టాలి, లేకపోతే అది చేయాలి, మేము స్పీడ్గా వెళ్ళాలి, ఆ ఓవర్ స్పీడింగ్ లిమిట్స్ అవి కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఫాలో అవుతూ నెమ్మదిగా తీసుకెళ్ళడం, టైంకి తీసుకెళ్ళడం. మీరు 2 ట్రిప్లు వేయాలా, 3 ట్రిప్లు వేయాలా అని ప్రెషర్ పెట్టద్దు డ్రైవర్స్ పైన. ఓవర్ స్పీడింగ్లో కూడా మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ టైం మనకి ఎటువంటి ఫ్యాటల్ రిపోర్ట్ కాకపోయినా కూడా ఈ సంవత్సరం కూడా ఒక సేఫ్ నిజామాబాద్ జిల్లా కావాలి. పిల్లల భద్రత విషయంలో మనం సేఫ్గా ఉందాం. లాస్ట్ ఇయర్ మనకి ఏ ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు. ఈ అకాడమిక్ ఇయర్లో కూడా ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ప్రమాదరహిత నిజామాబాద్ జిల్లాకి మరొక్కసారి మనం అందరం కూడా కృషి చేయాలి. అలానే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాస్ నుంచి ఆ పిల్లల్ని ఆటోల్లో స్కూళ్ళకి తీసుకొస్తున్నారు. ఆటోలో తీసుకురావడం ఓకే, కానీ ఆటోకి సంబంధించి పరిమితికి మించి పిల్లలు గన ఉంటే ఆటో మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆటోను కూడా ప్రాసిక్యూట్ చేస్తాము. ఆటో డ్రైవర్ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అనవసరంగా ప్రాసిక్యూషన్ జరిగిన తర్వాత ఇంకా ఆటో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే భద్రత విషయంలోనే మేము ఎటువంటి రాజీ కూడా పడము. పిల్లల భద్రత విషయంలో కొన్ని స్కూల్స్ ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దయచేసి ఆ ఏరియా తల్లిదండ్రులు కానీ ఆటో వ్యక్తులు కానీ
మీరు పరిమితికి మించి నడిపితే, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి మీరు పరిమితికి మించి నడిపితే మీ మీద ప్రాసిక్యూషన్ అనే చర్య ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆటోలు సీజ్ చేయబడతాయి. దయచేసి రవాణా శాఖకి సహకరించండి. మీకు ఎంతమంది కెపాసిటీ ఉంటే అంతమందినే తీసుకెళ్ళండి. పిల్లలు బ్యాగ్స్ ఎక్కడ పెడుతున్నారో కూడా చూడండి. మీ డ్రైవర్ల పక్కన కూడా పిల్లలు కూర్చున్నారని రేపు నుంచి మేము చెకింగ్ చేసేటప్పుడు దొరికితే కూడా ప్రాసిక్యూషన్ చేయడానికి మేము ఎటువంటి బ్యాక్ స్టెప్ కూడా తీసుకోం. 100% ప్రాసిక్యూట్ చేస్తాము, ఆటోని సీజ్ చేస్తాం.